హాయ్ అండి. వెల్కమ్ టు ఉమా గణేష్ కలెక్షన్స్. నేను బ్యాక్ నెక్ డిజైన్ ఎలా చేయాలో ఒక డిజైన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా బ్యాక్ నెక్‌కి స్కాలప్‌తోని ఒక డిజైన్ అయితే రెడీ చేశాను. చూడండి, ఇలా చుట్టూ లైనింగ్ దానికి సరిపడా కట్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న మొత్తం 4 సైడ్‌లు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇగో చూడండి, పైన కూడా చేసుకోవాలి. ఎందుకంటే మనము ప్యాటర్న్ బ్లౌజ్‌కి జాయిన్ చేస్తాం కాబట్టి హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ప్యాటర్న్ రెడీ అయిపోయిన తర్వాత మధ్యలో ఒక మనం నెక్ మధ్యలో ఒక చిన్న మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా పిన్స్ అనేది దానికి పెట్టేసుకుంటే ఎక్కడ అయినా సెట్ అవుతుంది. ఇలా మధ్యలో ఒక స్టిచ్ వేసుకున్నామంటే అటు ఇటు కదలకుండా ఉంటుందండి. చూడండి, ఇలా అలా అక్కడి వరకు ఒక పెద్ద కుట్టు పెట్టుకొని అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చిన్నగా పెట్టుకొని మళ్ళీ చూడండి 2 నెంబర్లో పెడుతున్నాను నేను. అలా పెట్టుకొని దాని చుట్టూ డిజైన్ ఎలా ఉందో అలా చిన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా సైడ్ నుంచి కొంచెం కట్ వర్క్ ఇలా కట్స్ చిన్న చిన్నగా పెట్టానండి. చిన్నగా కావాలన్నారు, చిన్నగా పెట్టాను. చూడండి, పైన మనకి బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ అనేది పైన అటాచ్ చేశాను ఇప్పుడు ఉన్న లేటెస్ట్ మోడల్ లాగా. చూడండి, అలా కర్వ్స్ తిప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇక తప్పదు కదా, ట్రెండీ మోడల్ బ్లౌజులు కుట్టాలి అంటే కొంచెం కష్టపడాలి. అలా అయిపోయిన తర్వాత మధ్యలో అట్లా ఖర్చులకి వదిలేసుకొని కట్ చేసుకోవాలి. కట్ వర్క్ బ్లౌజులు అంటే మామూలు కాదండి. చాలా కష్టపడాలి కట్ వర్క్లకి. చూడండి, అలా కట్ చేసి కచ్చకలు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ముడత రాకుండా మనకి అవతల వైపు హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా మనం చేసాం కదా. ఇప్పుడు చూడండి, పిన్స్ అన్నీ తీసేస్తున్నాను. చూడండి, ఇలా అలా వేలు మధ్యలో పెట్టి ఇట్లా అంటే స్కాలప్స్ అనేవి మంచిగా వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు. చూడండి, బ్లౌజ్ ఎలా ఉందో స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.